హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు నేను మంచి వంకాయ కర్రీతో మీ ముందుకు వచ్చాను. వంకాయ కర్రీ అంటే మామూలు టమాటా వేసి ఉల్లిపాయ వేసి కర్రీ కాదండి. దాంట్లోని ఎండు చేప వేస్తున్నాను. మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. ఆ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. ఒకసారి చూసేద్దాం. 50 గ్రామ్స్ వరకు ఎండు చేపలు తీసుకుందాం. ఇవి నీట్గా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీలోకి ఈ ముక్కలు సరిపోతాయండి. నేను 1/2 కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీకి 50 గ్రామ్స్ వరకు ఈ ఎండు చేపలను తీసుకొని నీట్గా వేడి నీళ్ళతోని గోరువెచ్చని నీటితో ఇలా క్లీన్ చేసుకోండి శుభ్రంగా. నేను 2 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకుంటున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోతుంది. వంకాయల్ని ఈ సైజులో ఉండేలా చూసుకోండి. పెద్దవి అయితే కొంచెం ముదురుగా ఉంటాయి, అంత టేస్ట్ బాగోదు. ఈ సైజులో వంకాయలు అయితే బాగుంటాయి. వంకాయకి కొంచెం బొడ్డు కూడా ఉంచండి. బొడ్డు ఉండడం వల్ల చక్కగా మనకి మంచి కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. ముక్కలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఈ ముక్కలు నల్లబడకుండా కొంచెం 1/2 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నాకైతే 3 స్పూన్ల ఆయిల్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా చేసి పచ్చిమిర్చి కరివేపాకు వేయించి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఒక ఉల్లిపాయల్ని పక్కగా జరిపి ఈ ఎండు చేప ముక్కల్ని సైడ్ నుంచి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలకి ఈ ఫ్లేవర్ బాగా పట్టి బాగుంటుందండి. కర్రీ ఇంకా టేస్ట్ వస్తుంది. ఇలా సగంలో వేయించుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 చెంచా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 చెంచా వరకు పసుపు వేసుకోండి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఎండు చేపల్ని బాగా వేయించిన తర్వాత మనం 2 టమాటాలు తీసుకున్నాం కదండి, ఇవి చక్కగా వేసేసుకోండి ముక్కలు. ఈ టైంలో టమాటా కూడా బాగా మగ్గాలి. మగ్గడానికి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టండి. మూత పెట్టి 5 నిమిషాల వరకు తీసిన తర్వాత ముక్కలు టమాటా ముక్కలన్నీ మగ్గాయి చూడండి, ఇలా అయిపోవాలి. కొంచెం నుజ్జులా అయిపోవాలన్నమాట. తర్వాత వంకాయ ముక్కలన్నీ కూడా నీట్గా వేసేసుకొని ఒక 1/2 చెంచా వరకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గించాలండి. మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది ఇవి మగ్గడానికి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాలు పోయిన తర్వాత చూడండి ముక్కలు చక్కగా ఎలా మగ్గాయో. ఇలా మనం టైం చూసుకుంటూ వంకాయల్ని నీట్గా మగ్గించుకోవాలండి. మీకు ఎంత టైం పడితే అంతవరకు ఈ వంకాయల్ని చక్కగా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మనం 1.5 స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి. మసాలా కారం దీనికి చాలా చాలా బాగుంటుంది. పచ్చికారం వేయకండి. మసాలా కారం మీ ఇంట్లో ఉంటే 1.5 స్పూన్ వేసాను నేను. మీకు ఇంకా ఎక్కువ కారం తినాలనుకుంటే చక్కగా వేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకొని కొంచెం 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని చక్కగా కుక్ చేసుకోండి. మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. అంతేనండి, ఎండు చేపల వంకాయ కర్రీ మంచి రుచిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే మంచి సూపర్గా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వంకాయల్ని కూడా చక్కగా మెదిపి కర్రీని అయితే వేడివేడిగా పెట్టుకొని అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అన్నంలోకి ఈ కర్రీని చేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.